ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 రోజులైంది వినాయక చవితి పండగ అయ్యి. ఇంతవరకు నేను మన వినాయక చవితి వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు. బిజీ అపార్ట్మెంట్లో 5 రోజుల నుండి పూజలు, దానికోసం ప్రిపరేషన్స్ అవన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము. సో ఆ పనుల్లో నాకు అసలు వీడియో ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు. అందుకని చెప్పి నేను ఇంకా ప్రశాంతంగా నిమజ్జనం అయ్యాక పోస్ట్ చేద్దాంలే అని చెప్పి నేను ఇంకా పెట్టలేదన్నమాట. సో ఇదైతే వినాయక చవితి మంటపానికి ముందు రోజు 26వ తారీఖు మేము రెడీ చేసుకున్నాం. అన్నీ మేమే చేస్తాం. బయట నుంచి ఎవరిని పిలవము డెకరేట్ చేయడానికి. ఈ స్టఫ్ అంతా తెప్పించేసుకుని మేమే చేస్తాం అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే, నేను మీకు ఐడియా ఉండొచ్చు, భవిష్య ఫంక్షన్ అప్పుడు నేను ఒకళ్ళతో డాల్స్ పెట్టించాను. లలిత డాల్స్ అని ఒకళ్ళతో డాల్స్ పెట్టించాను. వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టఫ్ అయితే నేను ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాం. సిన్స్ 2023 తెప్పించాం, 2024 తెప్పించాం, ఇది 2025 ఈ స్టఫ్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా మనకి బస్కి పంపించేస్తే మేము ఇక్కడ పెట్టుకొని యూస్ చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. సో మాకు అలవాటు అయిపోయింది. ఇంకా వేరే ఎవరిని నేను కాంటాక్ట్ చేసి తెప్పించింది కూడా లేదు. సో ఈ స్టఫ్ అంతా నాకు 20 సండే కల్లా నాకు బస్కి పంపించేస్తే మా అపార్ట్మెంట్ సూపర్వైజర్ వెళ్ళి తీసుకొచ్చేసాడు అనమాట. తీసుకొచ్చేసి అక్కడ పెడితే ఇంకా డెకరేట్ చేసే ముందు అవి ఓపెన్ చేసి అవి అండ్ పాతవి అంతకుముందు సంవత్సరం ముందు సంవత్సరం మేము తెప్పించుకున్న స్టఫ్ ఉంటుంది కదా, వాటిల్లో నుంచి కొంచెం అన్నీ తీసి వాడామన్నమాట. మొత్తం ఎలా సెట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి. సో మాకైతే ఇట్లా ఫస్ట్ ఒక్క సంవత్సరం మాత్రం బయట నుంచి పిలిచాము. మాకు అలవాట్లేదు ఎలా పెట్టాలి ఏంటనేది. బట్ లేటర్ అర్థమైపోయింది, ఇది మనం చేసేయచ్చు కదా, దీనికోసం ఇంకా బయట నుంచి ఎందుకు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మేమే తెప్పించుకొని చేసేస్తున్నాం. సో ఇదిగోండి, ఇదైతే సెట్ చేశాక ఈ క్లాత్ పిచ్వాయ్ పెయింట్ అండ్ ప్రింట్ ఉంటుంది చూసారా, అది తెప్పించాం అనమాట ఈసారి. అంటే మనకి మెసేజ్ చేస్తే వాళ్ళు సెట్ అయిన ఆల్రెడీ ఉన్నవి ఫొటోస్ పెడితే నేను ఇది పిక్ చేసుకున్నాము. సో ఇంకా యాక్చువల్లీ చిన్న మిస్టేక్ ఏంటంటే, స్టేజ్ కట్టడం కొంచెం మా వాళ్ళు డిఫరెంట్గా సెట్ చేశారు. మేము వెళ్ళేసరికి ఆ పైన పాలవెల్లి కట్టడం కోసం పర్మనెంట్గా ఒక హుక్ పెట్టించాం అనమాట. ఆ హుక్ని సెంటర్ చేసుకొని పెట్టాలి. బట్ అదే అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ కొంచెం పక్కకు జరిపి సెట్ చేయాలి స్టేజ్ అని. దానివల్ల డెకార్ ఏమైందంటే, సెట్ చేసేటప్పుడు పక్కన క్లాత్ ఒక పక్కన ఎక్కువ, ఒక పక్కన కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది. ఆ హుక్ గురించి మేము కొంచెం అలా పెట్టాల్సి వచ్చింది. బట్ ఓకే, అందరూ చాలా బాగుంది కలర్ కాంబినేషను, చాలా నీట్గా సింపుల్గా ఉంది, డీసెంట్గా అన్నారు. సో ఓకే, అందరికీ నచ్చింది కాబట్టి ఫైన్. చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చినాయి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సరి చేసుకొని చేస్తాం. సో అది కానీ అబ్బా, ఆ గుండు సూదులు అస్సలు షార్ప్గానే లేవు, ఫుల్ బ్లంట్ ఎండ్స్. ఆ హ్యాంగింగ్స్ పెడుతుంటే ఏళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట. అదేమో దిగదు, గట్టిగా నొక్కి 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 అసలు ఇంటికి వచ్చాక ఇక్కడ చేసి ఇంట్లో చేసుకోగలమా లేదా అనిపించింది అనమాట. బట్ అంతే, ఆ దేవుడు పూజ అంటే ఆటోమేటిక్గా ఓపిక వచ్చేస్తుంది, చేసేస్తాం అన్నీ. అండ్ మాకు పెట్టి ఏమో అలవాటు అయిపోయింది. మేము అదే నవ్వుకుంటాం అనమాట, అపార్ట్మెంట్లో ఎవరి ఇంట్లో ఉన్న ఈవెంట్ ఉంటే మనమే చేసేయచ్చండి ఎవరితో పని లేకుండా అని. అండ్ తర్వాత అందరూ కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ నైట్ టైము ఇంకా ముగ్గేశారనమాట. దేవుణ్ణి కూడా తీసుకొచ్చి పెట్టేశాము. అన్ని దీపారాధన కుందులు, పూజకు కావాల్సినవి మొత్తం సెట్ చేసేసామన్నమాట. అండ్ ఇదైతే పండగ రోజు ఉదయం బీభత్సమైన వర్షం, విపరీతంగా, అసలు మామూలుగా కాదు. కానీ దానివల్ల వెదర్ చాలా బాగుంది అనిపించింది. కానీ వర్షం అంటేనే భయం వేస్తుంది. మన ఏరియా బాగున్నా కొన్ని ఏరియాలు లోతుగా ఉన్న చోట్ల ఊరికే నీళ్లు నిలబడిపోయి అంతా ఫ్లడ్ లాగా అయిపోతుంది కదా. సో అది తలుచుకుంటేనే బాధేస్తుంది. కానీ వెదర్ వైజ్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇదైతే అపార్ట్మెంట్లో పర్మనెంట్గా ప్రతిష్ట చేసిన వినాయకుడు అనమాట. ఒక స్టోన్ది ఉంటుంది మాకు. ఆ వినాయకుడికి కూడా ముందు రోజు చుట్టూ మామిడి తోరణాలు కట్టి, పువ్వులు కట్టి అన్నీ డెకరేట్ చేసేసాం అనమాట. ఆ రోజు పూజారి గారు పొద్దున్నే వచ్చి, ఇది మార్నింగ్ 7 o'clockకి పూజారి గారు వచ్చి తర్వాత అభిషేకం చేసి అన్ని రకాల పంచామృతాలు, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కలిపి పెట్టి డెకరేట్ చేస్తారనమాట. అభిషేకం చేస్తారు. అభిషేకం అయ్యాక చక్కగా అలంకారం చేస్తారు. ఆ పంచాది కూడా మేమే కడతాం అనమాట. మాకు అది అలవాటు అయిపోయింది ఎవ్రీ ఇయర్ చేసి. అండ్ తర్వాత చూడండి, పాలవెల్లి అన్నీ పెట్టేసి అసలు ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అనిపించింది విగ్రహం. అన్నీ అంతే, దేవుడి విగ్రహాలు అన్నీ అలంకారం అయ్యి చేశాక భలే ఉంటాయి అసలు. అండ్ ఆ పంచ కలర్ కూడా భలే సెట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంక అన్నీ కింద పనులు
పూజ దగ్గర ముందు రోజు నైటే పడుకునేప్పుడు కొన్ని సెట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్నవి ముఖ్యమైనవి. అండ్ తర్వాత రోజు ఇట్లా ప్రసాదాల ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంకా పూజకు ముందు కదా, ప్రసాదాలు చేశాక మళ్ళీ నేను అప్పటికొకసారి బాత్ చేసి మళ్ళీ కూడా చేశాను అనమాట. చెమట అంత వర్షం బయట పడుతూ ఉంటే ఇంట్లో మాత్రం స్వెట్గా అనిపించింది. అండ్ ఇదిగోండి నా డ్రెస్, మీకు షాపింగ్ వీడియోలో చూపించినట్టున్న జామ్దాని డ్రెస్. అది ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ ప్రసాదాలు చేసేప్పుడు వేసుకున్నా, అండ్ మళ్ళీ పూజ అప్పుడు వేరే డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో గారెలు, చలిమిడి, వడపప్పు, పానకం, కుడుములు, ఉండ్రాళ్ళు. కుడుములు రకరకాలు చేస్తారు, ఒక్కొక్కళ్ళు రవ్వ కుడుములు, రవ్వ ఉండ్రాళ్ళు. నేను చేస్తాను ఎవ్రీ ఇయర్, బట్ ఈ ఇయర్ గారెలు, చలిమిడి, వడపప్పు, పానకం, ఆవిరి మీద ఉడికిచ్చే కుడుములు, ఉండ్రాళ్ళు ఇవి చేసామన్నమాట. అండ్ ముద్దపప్పు, అన్నం, నెయ్యి ఇవన్నీ పెడతాం కదా. సో అట్లా చక్కగా అపార్ట్మెంట్ పక్కనే ఒక టేకు చెట్టు ఉంటుంది అనమాట. ఆ టేకు చెట్టు ఆకులు కోసుకొచ్చి ఆకుల్లోనే ప్రసాదాలు పెట్టి ఇవన్నీ పెట్టాను అనమాట. సో అన్నీ మనకి ప్లానింగ్ అవసరం. ఒక పూజ అనే కాదు, ఏ విషయంలో అయినా సరే మనకి ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ ఉంటే పనులు ఈజీగా ఉంటాయి, లేకపోతే గజిబిజిగా గందరగోళంగా ముందుది వెనకది ముందు, అందులోది అందులో అవుతూ ఉంటాయి. సో ప్లానింగ్ ఉంటే ఏ పనైనా కూడా ప్రశాంతంగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఏ పనిలో అయినా.
సో ముందు సర్దుకోవడం. పూజ ఎంతో సేపు పట్టదు. వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితికి కానీ పూజ మొదలుపెట్టిన తర్వాత ఎంతోసేపు పట్టదు, కానీ ఆ ముందు ప్రిపరేషన్ అనమాట. అంటే వన్స్ కూర్చున్నాక ఇంకా లేచి తిరిగే పని లేకుండా అన్నీ చేసుకోవాలి కదా. సో ఆ ముందు సర్దుకోవడమే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ బట్ తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి వినాయకుడి పూజలో కథ అయితే అసలు ఎప్పుడు గుర్తుంటుంది. కథకు అసలు పుస్తకంతో పని లేదు. కాకపోతే ఆ ముందు కొన్ని మంత్రాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి మనకి రావు కాబట్టి ఆ కొద్దిసేపు పుస్తకంలో చూసి చదివినా కూడా, బట్ తర్వాత మెయిన్ కథ దగ్గరకు వచ్చేసరికి పుస్తకం లేకుండా చదివేయచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం అబ్బాయి, ఇంకా మాత్రం కూడా రాదా చెప్పండి. నేనైతే పుస్తకం చదివేటప్పుడు ఏదో చిన్నప్పుడు కనుక మనం పుస్తకాలు చదువుతుంటే ఎగ్జామ్కి చదువుకుంటుంటే కనుక ఊగుతూ ఉంటాం కదా ముందుకి వెనక్కి, నేను కూడా అలానే ఊగుతూ ఉంటాను. సో మీలో ఎంతమంది అలాగా అలవాటు అనమాట, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ముందు కాసేపు కదలకుండా కూర్చున్నా కూడా కొంచెం సేపు చదవడంలో ఫ్లోలో పడిపోయినప్పుడు ముందుకి వెనక్కి అలా ఊగుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత వీడియో చూసుకున్నప్పుడు నవ్వు వచ్చింది, ఏదో చదువుకునేటప్పుడు పుస్తకాలు చదివినప్పుడు ఊగుతామే అలా అనిపించి. బట్ తర్వాత అయితే పూజ చాలా మంచిగా అయింది. నేను తొందరగానే అంతే, మార్నింగ్ 10:30, 11 లోపే పూజ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత కొంచెం అందరం ప్రసాదం అలా తీసుకొని మళ్ళీ మాకు కింద కూడా ఉంటుంది కదా పూజ, మళ్ళీ దానికి రెడీ అయిపోవాలి కదా. సో ఇంక ఈ 5 రోజులు ఫుల్ హడావిడిగా అయిపోతుంది. నేను అందుకే ఈ 5 రోజుల నుంచి పండగ అయిపోయిన తర్వాత రోజు వీడియో పెట్టలేదు. ఎందుకంటే మొత్తం కింద మేము మా ఫ్రెండ్ మేము అందరం కలిసి ఆర్గనైజ్ చేస్తాం అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి నైట్ లేట్ అయ్యి రోజు టైర్డ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్ కోసం చేసుకుని, సో అవన్నీ చేసుకుంటే ఇంకా వీడియో హడావిడిగా ఎడిట్ చేసి ఇవన్నీ పెట్టడం అంటే నాకు టైం సరిపోదేమో అనిపించి పెట్టేది ప్రశాంతంగా పెడదాం అంతా అయిపోయాక అని చెప్పి చేయలేదన్నమాట. నిన్న ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ మాకు విగ్రహం నిమజ్జనం అయింది. సో అది అయ్యాక ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయి ఫ్రీ అయ్యాం అనమాట. సో ఇంకా ఇవాళ నుంచి ఇంకా మళ్ళీ రొటీన్లోకి వచ్చేస్తాం. సో పూజ అయితే మేము చాలా బాగా చేసుకున్నాం. విగ్రహం అయితే నేను పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే పత్రి లోపల పెట్టేశాక మా అశ్వత్ ఒకసారి ఏది అసలు వినాయకుడు కనిపించట్లేదు ఏంటి అన్నాడు అనమాట. సో ఎప్పుడు 2 years బ్యాక్. సో కొంచెం పెద్దగా అయితే చూడటానికి బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అని చెప్పి కొండానికి వెళ్ళి మట్టి విగ్రహం తీసుకున్నాను. ఇక్కడే ఒక ఆర్గానిక్ స్టోర్లో అమ్ముతారు. సో మా అపార్ట్మెంట్లో పూజకు కూడా అక్కడే తీసుకున్నాం అనమాట. సో బొమ్మ చాలా చక్కగా చాలా అందంగా అనిపించింది. మేము అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు కూడా చాలా బాగుందని అన్నారు అందరూ. చాలా బొమ్మ బాగా వచ్చిందని. ప్రతిసారి ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా. ఈసారి నేను పూల మొక్క పెట్టాను అనమాట వెనకాల. ఈసారి అరటి చెట్లు అవేం పెట్టకుండా ఒక పువ్వుల మొక్క తెచ్చి పెట్టేశాను. ఆ గన్నేరు పువ్వుల కొమ్మ ఒకటి అలా పెట్టాను అనమాట. అండ్ పత్రి కూడా నేనేం కొననబ్బా, బయట మా అపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం దొరుకుతాయి, అన్నీ ఉన్నాయి చెట్లు. సో అదే కట్ చేసుకొచ్చి పెట్టాను ఆ రోజు. అండ్ తర్వాత విషయానికి వచ్చేసరికి నా చీర రీసెంట్గా నా షాపింగ్ వీడియోలో చూపించాను కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీ. ఈ చీర ఆ రోజు నేను ఈవినింగ్ కట్టుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ చేసేటప్పుడైతే మామూలు డ్రెస్తోనే చేసేసాను. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి అదే రోజు ఈవినింగ్ సాయంత్రం పూట కింద అపార్ట్మెంట్లో కింద పూజకి వెళ్తూ కట్టుకున్నా. చాలా లైట్ వెయిట్, చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా బాగుందని. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని చూసి మీరు కాంటాక్ట్ చేస్తే మనం డీటెయిల్స్ అనేది చెప్తాను. అండ్ ఇది అయితే అపార్ట్మెంట్లో ఈవినింగ్ టైంలో పూజ. ఆ రోజు బీభత్సంగా వర్షం. పొద్దున్నుంచి మేము పొద్దున పూట పత్రి కూడా కోసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్లో మొత్తగా తడుస్తా కోసామన్నమాట. బట్ చక్కగా పత్రిని కడిగే పని లేకుండా రెయిన్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసి దుమ్ము లేకుండా నీట్గా శుభ్రంగా తెచ్చాం. ఇదైతే ఇదిగోండి మా అపార్ట్మెంట్లో వినాయకుడి మండపం చుట్టూ అలా కట్టాము. ఎన్ని పువ్వులు పెట్టినా ఆ మామిడి తోరణం బంతి పూలు కడితే అసలు అందం వచ్చేస్తుంది ఏ మంటపానికైనా కూడా. చాలా బాగుంది అనుకుంటారు. బొమ్మ కూడా వేరే వాళ్ళు కూడా బయట వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చూసి వినాయకుడి విగ్రహం చాలా బాగా కుదిరింది అన్నారు. చాలా బాగుంది అసలు. నిజంగా ఎదురుగా చూస్తే నిజంగా దేవుడు విగ్రహంలో పెట్టిన ఐస్ రియల్గా ఉన్నాయా అన్నట్టు అనిపించింది, మనల్ని చూస్తున్నట్టు. అండ్ ఇదైతే మా గణపతి 5 రోజుల్లో భాగంగా ఒకరోజు మేము కుంకుమ పూజ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ తీశారు. సో ఆ క్లిప్పింగే నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో పెట్టిన వినాయకుడి విగ్రహాల ఫోటోలన్నీ కూడా ఇక్కడ రోజుకు అలంకారం చేసినప్పుడు తీసిన ఫొటోస్ అనమాట. సో ఇదిగోండి, ఇది మా అపార్ట్మెంట్లో చేసిన పూజలో కుంకుమ పూజ. ఫ్రైడే రోజు కుంకుమ పూజలాగా చేశాము. ఆ రోజు ఇట్లా ప్రతిరోజు ప్రసాదాలు డిన్నర్ అన్నీ ఈవినింగ్ కిందే అనమాట. అండ్ ఇదిగోండి ఇంకోటి కూడా చీర కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తా అని చెప్పా కదా, కంచి కాటన్.
ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీ. ఇది ఫ్రైడే రోజు కట్టుకున్న, ఆ రోజు తీసిన క్లిప్పింగ్ అనమాట ఇది. సో ఇదనమాట నా వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.